తెలుగులో నిద్రపోయే ముందు నేను ఇంటి తలుపులన్నీ మూసేస్తాను. ఈ వాక్యాన్ని హిందీలో ఇలా చెప్పాలి. सोने से पहले घर के सभी दरवाजे बंद कर देता हूँ. सोने से पहले मैं घर की सभी दरवाजे बंद कर देता हूँ. ఇంగ్లీష్లో అయితే I lock all the doors of the house before going to sleep. తెలుగులో నేను ఈరోజు నా కరెంటు బిల్ కట్టాలి. ఈ వాక్యాన్ని హిందీలో ఇలా చెప్పాలి. मुझे आज अपना बिजली का बिल भरना है. मुझे आज अपना बिजली का बिल भरना है. అదే ఇంగ్లీష్లో అయితే I need to pay my electricity bill today. తెలుగులో నేను నా బట్టలు ఇస్త్రీ చేసుకోవాలి అనే ఈ వాక్యాన్ని హిందీలో ఇలా చెప్పాలి. मुझे अपने कपड़े इस्त्री करने हैं. मुझे अपने कपड़े इस्त्री करने हैं. ఇంగ్లీష్లో అయితే I need to iron my clothes. తెలుగులో నేను మొక్కలకు నీళ్లు పోస్తున్నాను. ఈ వాక్యాన్ని హిందీలో ఇలా చెప్పాలి. मैं पौधों को पानी दे रहा हूँ. मैं पौधों को पानी दे रहा हूँ. అదే ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో అయితే ఇలా చెప్పాలి. I am watering the plants. తెలుగులో భోజనం చేసిన తర్వాత నేను గిన్నెలు కడుగుతున్నాను అనే ఈ వాక్యాన్ని హిందీలో ఇలా చెప్పాలి. मैं खाना खाने के बाद बर्तन साफ कर रहा हूँ. मैं खाना खाने के बाद बर्तन साफ कर रहा हूँ. అదే ఇంగ్లీష్లో ఈ వాక్యాన్ని ఇలా చెప్పాలి. I am washing the dishes after eating. తెలుగులో నేను వంటగదిలో మా అమ్మకు సహాయం చేస్తున్నాను అనే ఈ వాక్యాన్ని హిందీలో ఇలా చెప్పాలి. मैं रसोई में अपनी माँ की मदद कर रहा हूँ. मैं रसोई में अपनी माँ की मदद कर रहा हूँ. అదే ఇంగ్లీష్లో అయితే I am helping my mother in the kitchen. తెలుగులో నేను మార్కెట్ నుండి తాజా కూరగాయలు కొంటున్నాను. ఈ వాక్యాన్ని హిందీలో ఇలా చెప్పాలి. मैं बाजार से ताज़ा सब्जियां खरीद रहा हूँ. मैं बाजार से ताज़ा सब्जियां खरीद रहा हूँ. అదే ఇంగ్లీష్లో ఈ వాక్యాన్ని ఇలా చెప్తారు. I am buying fresh vegetable from the market. తెలుగులో నేను నా ఈమెయిల్స్ మరియు మెసేజెస్ను చెక్ చేస్తున్నాను అనే ఈ వాక్యాన్ని హిందీలో ఇలా చెప్పాలి. मैं अपने ईमेल और मैसेज चेक कर रहा हूँ. मैं अपने ईमेल और मैसेज चेक कर रहा हूँ. అదే ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్తారు. I am checking my emails and messages. తెలుగులో నేను నా ఈమెయిల్స్ మరియు మెసేజెస్ చెక్ చేస్తున్నాను అనే ఈ వాక్యాన్ని హిందీలో मैं अपने ईमेल और मैसेज चेक कर रहा हूँ. అదే ఇంగ్లీష్లో అయితే I am checking my emails and messages. తెలుగులో నేను ప్రతిరోజు సరైన సమయానికి పడుకుంటాను
అనే ఈ వాక్యాన్ని హిందీలో ఇలా చెప్తారు. మే రోజ్ సహీ సమయ పర్ సో జాతా హూ. మే రోజ్ సహీ సమయ పర్ సో జాతా హూ. ఇంగ్లీష్లో అయితే ఐ గో టు స్లీప్ ఆన్ టైమ్ ఎవ్రీ డే. ఐ గో టు స్లీప్ ఆన్ టైమ్ ఎవ్రీ డే. తెలుగులో నేను నిద్రపోయే ముందు మరుసటి రోజు కోసం ప్రణాళిక వేసుకుంటాను. అదే హిందీలో అయితే మే సోనే సే పెహ్లే అగ్లే దిన్ కి యోజనా బనాతా హూ. మే సోనే సే పెహ్లే అగ్లే దిన్ కి యోజనా బనాతా హూ. అదే ఇంగ్లీష్ అయితే ఐ ప్లాన్ ఫర్ ది నెక్స్ట్ డే బిఫోర్ గోయింగ్ టు స్లీప్. తెలుగులో మేమంతా కలిసి రాత్రి భోజనం చేస్తాము. అదే హిందీలో అయితే హమ్ సబ్ మిల్కర్ రాత్ కా ఖానా ఖాతే హే. హమ్ సబ్ మిల్కర్ రాత్ కా ఖానా ఖాతే హే. ఇంగ్లీష్ అయితే వి ఆల్ హ్యావ్ డిన్నర్ టుగెదర్. తెలుగులో నేను సాయంత్రం వాకింగ్కి వెళ్తాను. ఈ వాక్యాన్ని హిందీలో ఇలా చెప్పాలి. మే శామ్ కో టహలనే జాతా హూ. అదే ఇంగ్లీష్ అయితే ఐ గో ఫర్ వాక్ ఇన్ ద ఈవినింగ్. తెలుగులో నేను నా స్టడీ టేబుల్ను శుభ్రంగా ఉంచుకుంటాను అనే ఈ వాక్యాన్ని హిందీలో ఇలా చెప్పాలి. మే అపనీ స్టడీ టేబుల్ కో సాఫ్ రఖ్తా హూ. మే అపనీ స్టడీ టేబుల్ కో సాఫ్ రఖ్తా హూ. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. ఐ కీప్ మై స్టడీ టేబుల్ క్లీన్. తెలుగులో నేను ఉదయాన్నే ఒక కప్పు పాలు తాగుతాను. ఈ వాక్యాన్ని హిందీలో ఇలా చెప్పాలి. మే సుబహ్ ఏక్ కప్ దూద్ పీతా హూ. మే సుబహ్ ఏక్ కప్ దూద్ పీతా హూ. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో అయితే ఇలా చెప్పాలి. ఐ డ్రింక్ ఏ కప్ ఆఫ్ మిల్క్ ఇన్ ద మార్నింగ్. తెలుగులో నేను రోజుకు 2 సార్లు పళ్ళు తోముకుంటాను అనే ఈ వాక్యాన్ని హిందీలో ఇలా చెప్పాలి. మే దిన్ మే 2 బార్ బ్రష్ కర్తా హూ. మే దిన్ మే 2 బార్ బ్రష్ కర్తా హూ. అదే ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్తారు. ఐ బ్రష్ మై టీత్ ట్వైస్ ఏ డే. ప్రతి పనిని సమయానికి చేయటం ఒక మంచి అలవాటు. ప్రతి పనిని సమయానికి చేయటం ఒక మంచిది. ఈ వాక్యాన్ని హిందీలో ఇలా చెప్తారు. హర్ కామ్ సమయ పర్ కర్నా ఏక్ అచ్చి ఆదత్ హే. హర్ కామ్ సమయ పర్ కర్నా ఏక్ అచ్చి ఆదత్ హే. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్తారు. డూయింగ్ ఎవ్రీథింగ్ ఆన్ టైమ్ in a good habit. Doing everything on the time is a good habit. తెలుగులో ఇతరులు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో అడ్డుపడకూడదు అనే ఈ వాక్యాన్ని హిందీలో ఇలా చెప్పాలి. दूसरों की बातों के बीच में नहीं बोलना चाहिए. दूसरों की बातों के बीच में नहीं बोलना चाहिए. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. We should not interrupt when others are
స్పీకింగ్. నేను ఒక పదాన్ని